హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్లీ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఇవైతే మిడ్ నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అనమాట. అప్పుడు జస్వి పడుకొని ఉంది, సో జస్వి లేదు వీడియోలో. అంచు కూడా పడుకొని ఉన్నాడు, వాటి నిద్ర మత్తులో ఉండే కేక్ కటింగ్ అప్పుడు. బట్ ఈవినింగ్ నుండి కేక్ ఎప్పుడు కట్ చేద్దాం, కేక్ ఎప్పుడు కట్ చేద్దాం అంటుండే. సో అందుకే వాడిని లేపుండే. వాడి నిద్ర మత్తులో కేక్ కట్ చేస్తున్నాడు ఇక్కడ. హ్యాపీ బర్త్డే అన్షి ఏంటిది అది? ఇది ఎవరు? మమ్మీ. నువ్వు కూడా క్లాస్ కొట్టు. మీ స్కూల్లో వేస్తారు కదా, ఎట్లా వేస్తారు మీ స్కూల్లో? చెప్పు. హ్యాపీ బర్త్డే టు ఇక్కడైతే అంష్ని పొద్దున్నే స్కూల్కి పంపించేసి తర్వాత ఇక నేను స్నానం చేసి దేవుడికి దీపం పెడుతున్నానండి. దీపం పెట్టడం అయిపోయింది. దీపం పెట్టేసి ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడే మా ఇంటి దగ్గర సంతోషమాత టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. ఇది మల్టీ టెంపుల్ లెక్క ఉంటుందండి, బాగుంటుంది టెంపుల్. అంటే అందరు దేవుళ్ళు ఉంటారు ఇందులో. కొండపైన ఉంటుంది, కొంచెం కొండపైన. అక్కడికి వెళ్ళామండి. బర్త్డే పెద్ద సెలబ్రేషన్స్ ఏం లేవండి. ఇంత పెద్దగా అయ్యాక నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. కేక్ కటింగ్స్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు బేసిక్గా. అండ్ దట్టు 2 డేస్లో మా యానివర్సరీ ఉంటుంది అనమాట. 9th రోజు మా యానివర్సరీ ఉంది. సో అందుకని చెప్పేసి ఇక 2 డేస్లో ఉంది కదా అని చెప్పేసి కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఏదో ఒక రోజు సెలబ్రేట్ చేసుకుందాంలే అని చెప్పేసి. సో యానివర్సరీ అయితే బెటర్ కదా అని చెప్పేసి అప్పుడు సెలబ్రేట్ చేసుకోమని చెప్పేసి లైట్ తీసుకున్నాం. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో రెగ్యులర్ అనమాట రొటీన్. ఇక పిల్లలు వచ్చిన తర్వాత మనం ఇంకా చాలా పెద్దోళ్ళమైన ఫీల్ వస్తుంది నాకైతే. వాళ్ళు వచ్చిన తర్వాత. అంతకుముందన్నా కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ పిల్లలు వచ్చినాక ఇంట్రెస్ట్ ఉండట్లేదు. వాళ్ళతోనే సరిపోతుంది. చిన్నప్పుడు నేను ఇంట్రెస్ట్ పెద్దగా నాకు ఉండదు, కానీ చిన్నప్పుడు అయితే బర్త్డే ఉంటే 1 వీక్ ముందు నుంచి మేము కౌంట్ చేసుకుంటుంటే బర్త్డే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అలాగే మనల్ని ప్యాంపర్ వేస్తారు కూడా. అప్పుడు చిన్నపిల్లలం ప్లస్ పెళ్ళి ముందు వరకు ప్యాంపర్ వేస్తారు. పెళ్ళైనాక మనం పెద్ద పిల్లలు లెక్క ఫీల్ అవుతూ ఉంటాం. ఇంట్లో వాళ్ళంతా ప్యాంపరింగ్ ఉండదు, కానీ పేరెంట్స్ ఎప్పుడైనా ప్యాంపర్ చేస్తూనే ఉంటారు కదా. నా బర్త్డే అయితే ఇంట్లో ఉంటే అదొక ఏమన్నా పని చెప్పిన నా బర్త్డే నేను చెయ్యను అన్నట్టు ఉంటుండే అనమాట. చెప్పకపోతుండే ప్లస్ మనకు అట్లే ఉంటుండే ఈరోజు నేను బర్త్డే అని చెప్పేసినట్టు. నాకు ఎప్పుడు గుర్తొచ్చినా గుర్తురాకపోయినా నా బర్త్డే రోజు మాత్రం నా పేరెంట్స్ మస్తు గుర్తొస్తారండి. ప్రతి ఇయర్ అంతే అనిపిస్తుంది. చాలా బాధ వేస్తుంది అనమాట. అప్పుడే ఎందుకు పెద్దగా అయిపోయినాం అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు జస్వి ఇగో మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పవా? చిన్న తల్లి చిట్టి మమ్మల్ని ఎందుకంటే మనల్ని ట్రూగా అలా వేసేది వాళ్ళు మాత్రమే అనిపిస్తుంది అనమాట. మనం ఎట్లున్నా మనల్ని వాళ్ళు ఎట్లున్నా యాక్సెప్ట్ చేస్తారు. అది నాకు పిల్లలు పుట్టినాక బాగా అర్థమవుతుంది పేరెంట్స్ వాల్యూ ఎట్లుంటుంది. ఎందుకంటే మనం కూడా పిల్లల గురించి ఎంత ఆలోచిస్తాం అనేది నాకు నేను మమ్మీ అయినాక అర్థమవుతుంది అనమాట. మనం ఎంత పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నాడో ఒక అన్కాన్షియస్ మైండ్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళకి ఏది బాగుంటుంది, ఏది బాగోదు, వాళ్ళు ఎట్లున్నా మనం లవ్ చేస్తూనే ఉంటాం కదా. లవ్ తప్ప ఏమి ఇయ్యం వాళ్ళకి. అది నాకు పేరెంట్స్ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. అందులో మా డాడీ అయితే నన్ను ఎంత బాగా చూసుకుంటుండేనంటే మామూలుగా అప్పుడు అర్థమవుతుండే, బట్ ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతున్నాడు. ఒక ప్రిన్సెస్ లెక్క చూసుకుంటుండే అనమాట నన్ను. ఇప్పటికి కూడా ఇంటికి పోతే అట్లనే చూసుకుంటాడు. పెళ్ళైనా కూడా అసలు ఇంట్లో పెళ్ళైనట్టు చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు అనమాట. నాకు నిజంగా మా డాడీని బాగా మిస్ అవుతున్నా ఈరోజు అయితే. నేను మామూలుగా ఎప్పుడు వాళ్ళకి దూరం కూడా బోర్డు వేసుకుని నాకు అట్లనే అనిపిస్తుంది అనమాట. అరే మమ్మీ వాళ్ళతో ఉంటే బాగుంటుండే అని అనిపిస్తుంది, బట్ ఊకుండలేను కదా. చూసి భయపడలేదు. సీడీ ఇక్కడికి వచ్చినాయి కానీ
బేసిక్గా నాకు హోమ్సిక్ చాలా ఎక్కువ అండి. అందుకే నేను ఫారెన్ సంబంధాలకి అండ్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే నేను 1 year 2 years చూడకుంటున్నాను, నాతో కాని పని. అది ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇక్కడ ఎక్కితే అక్కడ దిగాలన్నమాట. అండ్ మీకు తెలుసో తెలియదు, బీటెక్లో కూడా నేను ఎప్పుడు నాకు ఏమైనా బాధ అనిపిస్తే ఫోన్ చేసి ఏడుస్తుండే అండి. అండ్ ఇంటికి వెళ్తే అసలు నేను 10 రోజుల వరకు రాకపోతుండే మళ్ళీ రిటర్న్. మా ఫ్రెండ్స్ అంటుండే అసలు నువ్వు పోతే అటే పోతావు, రావు ఎందుకని చెప్పేసి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నానండి. మింత్రాలో ఆఫర్లో తీసుకున్నాను. ఇది నాకు 80% ఆఫ్లో. ఏం కావాలనే కొంచెం లూజ్ తీసుకున్నానండి. నాకు ఫీడింగ్ కంఫర్ట్ ఉండాలని చెప్పేసి లూజ్ తీసుకున్నాను కొంచెం. మేము ఇంటర్ నుండి హాస్టలే అనమాట. సో మామూలుగా ఫోన్ చేయడం ఉంటుంది కదా, ఇంటర్లో అయితే మరీ ఘోరం ఉంటుండే. నేను ఫోన్ చేసినప్పుడల్లా ఏడుస్తుండే, వాయిస్ వినడంగానే టపటపటపగా ఆరిపోతుండే అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి నేను జస్వికి ఫస్ట్ సెర్లాక్ పెట్టానండి. ఎందుకంటే డైరెక్ట్ ఉగ్గు పెట్టలేము కదా, ఉగ్గులు ఎందుకంటే అన్ని పప్పులు వేసి చేస్తాం కదా, అలా డైజెషన్ ప్రాపర్ అవ్వదు. అప్పుడు డైజెషన్కి అలవాటు చేయాలని చెప్పేసి ఫస్ట్ సాఫ్ట్ ఫుడ్ పెట్టాను అనమాట. అంటే ఫస్ట్ సెర్లాక్తో స్టార్ట్ చేశాను. నెస్లే సెర్లాక్ తీసుకున్నాను ఫస్ట్. తర్వాతనేమో ఇది స్లర్ప్ ఫార్మ్ సెర్లాక్ అండి. ఎందుకంటే చాలా మంది రికమెండ్ చేశారు నాకు, బాగుంటుందని. మా చెల్లి కూడా చెప్పింది. అండ్ స్లర్ప్ ఫార్మ్ది దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి చాలా. నేనైతే రాగి, బనానా, యాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ స్లర్ప్ ఫార్మ్ వల్ల దాంట్లో ట్రయల్ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంటుందండి. మీకు ట్రయల్ ప్యాక్ తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. అంటే అన్ని చిన్న చిన్న ప్యాక్స్ వస్తాయన్నమాట ట్రయల్ ప్యాక్లో. వాళ్ళ దాంట్లో మీకు నచ్చింది తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు. మీ బేబీకి ఏది ఇష్టంగా తింటుందో చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను డైరెక్ట్ ఇదే రాగి ఫ్లేవర్ తీసుకున్నాను. రాగి, బనానా, యాపిల్ ఫ్లేవర్. తినదో అని చెప్పేసి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. బట్ మంచిగా తింటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి. అయితే రికమెండ్ చేస్తాను. హెల్దీ ఫుడ్. ఈ మంత్ నుంచి ఉగ్గు స్టార్ట్ చేయాలి. దానికి ఉగ్గు పెడితే ఒక పూట ఉగ్గు పెట్టి ఈవినింగ్ సెర్లాక్ పెడదాం అనుకుంటున్నాను. ఇదే కంటిన్యూ చేస్తాను సెర్లాక్. పొద్దున ఉగ్గు పెట్టేసి ఈవినింగ్ సెర్లాక్ పెడదాం అనుకుంటున్నాను. దీనికోసం అని చెప్పేసి బౌల్ తీసుకొని బౌల్లో 1/2 glass వాటర్ తీసుకోవాలండి. వాటిని బాయిల్ చేయాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత దానికి ఒక స్పూన్ నేను 1.5 స్పూన్ పెడతాను. 1 స్పూన్ to 1.5 స్పూన్ మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత క్వాంటిటీ దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎంబడే ఉండలు కడుతుంది అనమాట. సో వేసిన వెంటనే మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2 to 3 minutes కుక్ చేయాలండి. కుక్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత తినిపించాలి. నేను దాంతోపాటు హాట్ వాటర్ కూడా పక్కన వేడి చేస్తాను. హాట్ వాటర్ కూడా తాపిస్తాను అనమాట తినిపిస్తూ. అండ్ మేము ఇక జస్వికి ఉగ్గు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఉగ్గు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. ఆల్రెడీ నేను అంచుకి చేసినప్పుడే వీడియో చేసి అప్లోడ్ చేశాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక ఉగ్గు పెట్టేటప్పుడు దానికి పొద్దున ఉగ్గు తినిపిస్తాం, ఈవినింగ్ సెర్లాక్ పెడదాం అనమాట. ఎవరికైనా నచ్చినట్లయితే నేను దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశానండి. స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేనండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.